ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మరొక వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చినాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గుంటూరులో ఒక చిన్న ప్రమోషన్ అయితే వచ్చింది. సో అందరం వెళ్తున్నాము. ఇంకా పనిలో పని ఇక్కడ నుంచి గుంటూరుకి అయితే 400 కిలోమీటర్స్, అక్కడి నుంచి మా అత్తగారింటికి ఇంకో 400. ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా, ఆ అమ్మాయికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడాలని ఉంటది కదా అని చెప్పేసి అత్తే అట్లనే అత్తారింటికి దారేది ఎత్తుకుంటా పోతున్నాము. సో అందరైతే గట్టిగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి హైప్ ఇచ్చేయండి. వచ్చిన నా ముఖం మీదకి నీకు ఎట్లుంటదంటే బ్యాటింగ్. ఎవరెవరు వెళ్తున్నామంటే 999 మమ్మీ, 999 చిక్కు, మల్లెల మంచం బ్రో, ఇంకా కేస్ ఇండియన్ బ్రో జాయిన్ అవుతాడు దారిలో. సో మిగతాది పోతూ మాట్లాడుకుందాం. యాక్చువల్లీ 5కి లేచి బయలుదేరాలా అనుకున్నాము, ఈయన వల్లే లేట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి, ఏ ఫ్యామిలీలోనే ఇంతే. సో డెబిట్ కార్డు మర్చిపోయినరు, కార్డ్స్ అన్నీ ఆన్లైన్ ఒకవేళ స్టాక్ అయితే ఇబ్బంది కదా, అందుకని మళ్ళీ డెబిట్ కార్డ్స్ పెట్టుకుందాం అని చెప్పేసి వ్యాలెట్ కోసం అయితే వెళ్తుండ్రు. మేము ఎక్కడ లాంగ్ జర్నీ చేసినా జిల్లేడు పూలు అయితే పెడతాం వినాయకుడికి. ఈయన వల్లే ఫ్రెండ్స్ లేట్ అయింది. మేము యాక్చువల్గా 5 కల్లా లేచి ఉండము, ఈడే లేట్ చేసిండు. ఎదురు మాట్లాడుతున్నారు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. పెట్రోల్కి అయితే ఆపినాము, ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తాము, ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళాలి కదా. మమ్మీ చూడండి ఎంత జమ్మగా కూర్చొని ఉందో, ఈడు చూడండి ఈయన బిల్డప్, ఈడి కథ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా అలివి కావడంలే. పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. కార్ని ఎందుకు పెట్రోల్ ఎక్కువ పడుతుంది, దారిలో పెట్రోల్ బంకులు లేవు, పైసలు లేవు. ఇప్పుడు ఎట్ట వచ్చింది వీళ్ళు ఏమన్నట్టు ఖాతాకా ఈయన పేరు మీద రాసుకోండి, నా మల్లెల మంచం అని రాసుకోండి, నా పేరు కాదు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే ఇదేందో తాగుతుందో పడుతుందో అసలు అర్థమే కావడంలే, తాగుతానే ఉంది ఇది. ఇప్పుడే గాయస్ పెట్రోల్ అయితే పట్టించేసినాము. సో ఇంకా టోల్ గేట్లు ఫుల్ టోల్ గేట్లు కదా, మనకి టోల్ గేట్లు కూడా రీఛార్జ్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది. టోల్ గేట్ ఫాస్టాగ్ IDFC ఎంత ఉంది ఆల్రెడీ. ఫాస్టాగ్ లో ఒక 2000 రీఛార్జ్ చేసి పెట్టేసుకుందాం, ఒక పని అయిపోద్ది. డన్, ఫాస్టాగ్ 2000 కంప్లీటెడ్. ఇంకా మనం పోతూ ఇంకా ఏం మాట్లాడడానికి ఏం లేదు, పోతూ ఎక్కడన్నా టిఫిన్ చేయడానికి ఆగుదాం, అక్కడ చర్చించుదాం. వినాయక చవితి సీజన్ వస్తే చాలు మా సిద్ధార్థ మేట్లో ఫుల్ నీరు పారుతూనే ఉంటాయి అన్నమాట, చాలా అందంగా ఉంటుంది ఆ వ్యూ. హాయ్ బ్రో. మాదారు వచ్చాను ఉంటా కానీ కనుక్కోలేకపోయినా, అక్కడ చూసి కనుక్కునే నలుగురు యూట్యూబర్లు ఉంటే నలుగురిని మర్చి అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. టిఫిన్ తినడానికి అయితే ఆగినాము. బజ్వేల్లో మన అన్న దగ్గర టిఫిన్ సూపర్ ఉంటుంది. అన్న దగ్గర ఎవరెవరు తింటున్నాం బజ్వేల్లో కామెంట్ చేసి, మేము ఇంత ఒక 3 years బ్యాక్ ఏడే తెస్తా ఉన్నాం, మళ్ళీ ఏడే తిన్నాం, కొత్త ఏడే ఆగినాం. వావ్, వేడిగా ఎగ్ దోశ ఇప్పుడే ఫ్రెష్గా వేస్తుండ అన్న. దోశ టైం పట్టేటట్టుంది ఫ్రెండ్స్, అందుకే నేను వడ పెట్టుకుని తిన్నా. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు, కొట్లాడుకోకండి. రివ్యూ చెప్పండి. ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి, మీకు చాలా మంది గుర్తుపట్టచ్చు. ఖాతా వస్తుంది. డ్రైవింగ్ సీట్ చేంజ్డ్, కేసీ ఇండియన్ తీసుకున్నాడు. లైసెన్స్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన మీ 24 తగిన 6 8. ఆ పాట విలువ తెలుసా నీకు?
ఏమి పాటలు మొదలైతే చాలు ఈడేది పెద్ద మనోహరు, నేనే పెద్ద సుభాసరు, ఆయన పెద్ద కేరళ అని పెద్ద సింగర్ లేకపోతారు అందరూ. అదే ఇప్పుడు పాడు మరి. మాటే తోతిల తోతిల తూ నీ మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. పాత గుంటూరుకి మధ్యాహ్నం అయితే రీచ్ అయినామండి. ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా గుంటూరులో ప్రమోషన్ అయితే వీడియోస్ అయితే చేసేసుకొని ఇంకా డైరెక్ట్ వైజాగ్ అయితే ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మేము వైజాగ్కి ఎంటర్ అయ్యేసరికి చీకటి అయితే పట్టేసింది. ఏం చేస్తున్నారు బ్రో? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. మీరు? నేను బాగా టైర్డ్ అయిపోయినా, ఎందుకంటే కడప నుంచి వస్తున్నాను కాబట్టి. మ్యాప్ చూసుకుంటా డ్రైవింగ్ చేస్తాను. మీ అనుభవం ఎలా ఉంది? బాగుంది, నైట్ రైడ్ కదా, సూపర్ ఉంది. నాకు నైట్ రైడ్ అంటేనే ఇష్టం. హాయ్ గాయస్, ఇప్పుడైతే మేము మమ్మీ, నేను, చిక్కు, నాని అందరం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాము. నానిగాడు కార్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. సో బీచ్లో మాట్లాడుకుందాం మిగతాది. జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల మమ్మీ వాళ్ళు అయితే కారులో వెళ్తున్నారు, నేను చిక్కు బైక్లో వెళ్తున్నాం. మన దగ్గర స్పోర్ట్స్ బైక్ ఉంది. ఇప్పుడు బైక్ని చూపిరా. హీరోలు వచ్చారు. చాలా మందికి మెమొరీస్ ఉంటాయి ఈ ఎక్సెల్ మీద. ఎవరెవరికి ఎక్సెల్ మీద మెమరీస్ ఉన్నాయో కామెంట్ చేయండి. నాకు కూడా కొన్ని మెమరీస్ ఉన్నాయి, కాకపోతే ఎక్సెల్ 50 మీద ఉన్నాయి. ఇప్పుడు డబల్ అయింది, మనకి ఏదైనా 2 కదా, ఇప్పుడు స్క్వేర్ అయింది. సో ఇప్పుడు నేను చిక్కు బండి మీద వస్తాం. లైట్గా తుంపర పడుతుంది. క్లైమేట్ అయితే అస్సాం. అంతంత మాత్రమే. బండి వచ్చి మా మామది తెలియకుండా వేసుకొని వెళ్ళిపోతాను. వచ్చినాక చూద్దాం ఏమంటారు. మామ తెలియకుండా చాలా వేసుకొని వచ్చేసినారు. ఇది నాకు అలవాటు లేదు. కార్లో ప్రశాంతంగా రాదు. మా అమ్మ చూడండి కార్లో. రే పిల్ల, ఓవర్ యాక్షన్ నీ ఒపీనియన్ ఏంది? కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది. కొంచెమా? కొంచెం అదే తంతడి బీచ్ అంట, ఆడికి పోతే తంతరలేదు తెలీదు. తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. బాబా తంతడి బీచ్ అంట, సూపర్ ఉంది. ఇక్కడ ఏదో మూవీ కూడా షూటింగ్ అయిందంట. ఆ మూవీ ఏదో తెలిస్తే కామెంట్ చేయండి. వ్యూ ఎలా ఉందో చెప్పండి. చాలా రోజులైంది బీచ్కి వెళ్ళి. నేను లాస్ట్గా వెళ్ళిన బీచ్ ముత్యాలంపాలెం బీచ్. మీరు లాస్ట్గా వెళ్ళిన బీచ్ ఏదో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా టూర్లు వేస్తూ ఉండాలి, లేకపోతే మన మైండ్ ట్రాఫిక్ జామ్ లాగా ఇరుక్కుపోద్ది. నేను చూసిన వాటిల్లో ఈ బీచ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అటు సైడు కొండ ఉంది పెద్ద బండలాగా, ఇటు సైడు కొండ ఉంది పెద్ద బండలాగా, మధ్యలో బీచ్ వ్యూ పాయింట్ ఉంది. సూపర్ ఉంది అసలు. ఎగ్జాక్ట్గా అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకు తెలిసి మమ్మీని బీచ్కి తీసుకొని ఇట్లా తిరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మమ్మీకి కూడా బీచ్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఈ నానిగారు చూడండి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు చూడండి లో యాంగిల్ షాట్లో సముద్రపు అలలు ఎట్లా వస్తాయో జమ్ అని వచ్చి జమ్ అని వెళ్ళిపోయినాయి కదా. అలా కొద్దిసేపు ఆ కొండల మధ్యలో తిరిగి మళ్ళీ ఇట్లా నడుచుకుంటా వచ్చినాము. ఎట్లుంది మా నీకు ఎక్స్పీరియన్స్? మా అమ్మ ఇంటికి కూడా రానంటుంది. ఏడే పెట్టేసిపోతాను, ఏడే పెట్టేసిపోతాను మా అమ్మని. బీచ్లో ఇసుక అయితే చాలా మెత్తగా ఉంది. నేనైతే ఇక్కడ త్రిబుల్9 ఇండియా అని అయితే మన ఛానల్ నేమ్ అయితే రాస్తానా. చూడండి ఎలా ఉందో త్రిబుల్9 ఇండియా, కామెంట్ చేయండి. బీచ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడే రేపటి కోసం ఒక వీడియో బీచ్లోనే అయితే ప్లాన్ చేసి తీసేసినాము. ఇంకా ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కడపకు బయలుదేరడమే నెక్స్ట్ మినిట్. చలో కడప.
ఐస్ క్రీము ఎండాకాలంలో కాకుండా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ లేదా ఇక్కడ బీచ్లలో కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చలికాలంలో కానీ ఇట్లా తినడం ఇష్టం. గాయస్ ఇప్పుడే అత్తగారింటి నుంచి అయితే రిటర్న్ అయిపోతాము. సో మనం ఇక్కడికి వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పోతూ పోతూ విజయవాడలో చిన్న ప్రమోషన్ ఉంది, అది చేసుకొని ఇంకా కడపకు కొట్టేయడమే. మేమైతే బ్యాక్ సీట్లో కూర్చున్నాము, నిద్ర సరిపోలేదు, ఒక గంట నిద్ర రెస్ట్ తీసుకుందామని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా చూడండి. మా అమ్మ చూడండి, నాని హెవీ డ్రైవర్. వైజాగ్ సైడ్ వాళ్ళు ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి, మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎంత పొల్యూషనో చూడండి. మనం అనుభవించే సుఖాల వెనుక ఎంతో కష్టం ఉంటుంది చూడండి. ఈ పొల్యూషన్ వల్ల నేచర్ ఎంతో నాశనం అవుతుంది, కానీ మనం పొల్యూషన్ చేయకపోతే అసలు బతకలేం, కరెంట్ రాదు కాబట్టి. మా మామగారు అయితే ఇందులోనే వర్క్ చేసేది. ఇది వచ్చేసి ఎన్టీపీసీ. మనం గూడ్స్ రైళ్లలో కోల్ చూస్తూ ఉంటాం కదా, బొగ్గు, అది ఇక్కడే బండరాళ్ళు వస్తాయి ఇక్కడికి, ఇక్కడ పగలగొట్టి గూడ్స్ లో వేసి పంపిస్తారు. పెట్రోల్ అయితే పట్టిస్తున్నాం ఫుల్ ట్యాంక్, ఎందుకంటే మనకి ఇంటి వరకు రావాలి కదా మైలేజ్. సో మమ్మీ వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు. పెట్రోల్ అయితే పడుతుంది. ఏదని చెప్పు, ఏదో ఒకటి నువ్వేదో ఒకటి చెప్పు. నేను నానికి కంపెనీ ఇస్తాను, చాలా పొగుడుతున్నా డ్రైవర్. నేను చెప్తాను నేను మా ఆయనకి కంపెనీ ఇస్తాను, మనకు బోర్ కొడుతుందంటే. హాయ్ ఫ్రెండ్స్. డీజిల్ అయితే 3500 పట్టింది. నేచర్ చూడండి ఎంత పచ్చగా ఉందో. నేను ఒకటి గమనించా, మన కడప రాయలసీమ సైడ్ అంత నేచర్ లేదు, కానీ ఇటు సైడ్ భలే నేచర్ ఎక్కువగా ఉంది. ల్యాప్టాప్ లో క్లిప్పులు షేర్ చేసుకుంటానా, బ్లాగ్ ఉంది కదా, బ్లాగ్ క్లిప్పులు. పని చేస్తూ ఎంజాయ్ చేయాలి, చేసే పని ఎంజాయ్ చేయాలి. మీరేం చేస్తున్నా? నేను కాన్సన్ట్రేషన్ గా పని దొరుకుతానమ్మా. నేను టిఫిన్ హోటల్ ఎక్కడుందా అని ఎతుకుతున్నా, ఎవరి కావాలి వాళ్ళది. ట్రావెలింగ్ లో కూడా మేము వ్లాగ్ తీసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ క్లిప్పులు షేర్ చేస్తుంది. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ పెట్టాలి. సో ఇవన్నీ నేను వ్లాగులు ఇవన్నీ ఇప్పుడో తీసి పెట్టుకున్నా, టైం లాగా ఎడిటింగ్ చేయాలి. అవన్నీ ఇప్పుడు ఒకటి 1 by 1 చేస్తున్నా. ఏం ఏరియానో తెలీదు. టిఫిన్ కోసం అయితే ఆగినామండి. మా నాన్నగాడు ఆడ డబ్బింగ్ చెప్తున్నాడు తెల్లార్లు యూట్యూబ్ ఛానల్ వీడియోకి. సో బాగుంది, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ ప్లేస్ ఏదో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సకా సకా. మా మమ్మీ వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు మమ్మల్ని వదిలేసి. చూడండి ఆడ మేము స్టార్ట్ చేయకముందే మా అమ్మ ఆల్రెడీ ముగిచ్చేసింది. ఫస్ట్ అయితే ఇడ్లీ చెప్పుకున్నాము, దోశ రెడీ అవుతుంది. నాన్నగాడు అయితే ఇడుస్తాడు ఒక పక్క. మా అమ్మ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసేటప్పుడు మా అమ్మ ముగిచ్చేసింది. తిండిలో ఫస్ట్ ఉంటాం, వీడియోస్ లో లాస్ట్ ఉంటుంది. వీడియోస్ లో లాస్ట్ ఉంటుంది. ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దోశ కోసం అయితే వెయిట్ చేస్తాను. మా నాని బ్రో లాగిస్తున్నాడు. అవును, నాకు మర్చిపోయినా, మాకు డౌట్ వచ్చింది. బొంబాయి చట్నీ ఇక్కడ టేస్ట్ సూపర్ ఉంది. ఇది చూసినాకే నాకు డౌట్ వచ్చింది. బొంబాయి చట్నీని అసలు బొంబాయి చట్నీ అని ఎందుకు పిలుస్తారు? మాధవరం చట్నీ అని పిలవచ్చు కదా, బొంబాయి చట్నీని అని ఎందుకు పిలుస్తారు? మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. దోశ అయితే చెప్తున్నాము, చాలా బాగుంది ఇక్కడ టేస్ట్. ఎవరన్నా వైజాగ్ విజయవాడ రూట్లో ఇక్కడ ఆగండి. చెక్ పోస్ట్ అండ్ ఆర్టీసీ బెండపూడి దగ్గరలో ఉంటుంది ఇది. Hi, this is Tejaswini of class 8 from JPH School, Bendapudi. శ్రీ సత్యదేవ టీ టైమ్ అంట. టిఫిన్స్ కూడా దొరుకుతాయి, సూపర్ ఉంది టేస్ట్. అంత ప్లేట్లు ఈడొక్కడే తిన్నాడు. ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది, అందరు ఎక్కి కూర్చున్నారు. మా అమ్మ చూడండి, చదువు చెప్పాల్సిన వైట్లో పెన్ను పట్టుకొని చదువుకుంటుంది. జీవితం అంతా ఒక పాఠం లాంటిది, ఎప్పుడు చదువుకుంటానే ఉండాలి. వీడు ఇలాంటివన్నీ తగ్గించుకున్నప్పుడే బాగుపడతాడు అనేది నా ఫీలింగ్. మీ ఫీలింగ్ కూడా ఏందో చెప్పండి. ఇవన్నీ చదువుకోవాల్సిన మంచి డిగ్రీ వచ్చేది. నాకు డిగ్రీ వచ్చింది, మంచి కాస్ట్లీ డిగ్రీ. సో మనకి బెండపూడి దగ్గరలో మన సబ్స్క్రైబర్ అన్నోళ్ళు అయితే కలిసిండ్రు. ఇంకా వర్షం పడుతుంది లైట్గా, ఇంకా బయలుదేరిపోవడమే.
ఇప్పుడే విజయవాడలో ప్రమోషన్ అయితే అయిపోయి చేసుకొని ఇంటికి బయలుదేరినాము. ఇంకా లంచ్ చేయలేదు, ఎక్కడన్నా లంచ్ చేయాలి. మమ్మీ నీ స్పందన ఏంటి? వేసుపురంలో ఉంది. నీ స్పందన ఏంది బ్రో? వేసుపురంలో ఉంది స్పందన. వెరీ బ్యాడ్ జోక్ కదా, అస్సలు నవ్వు రాలే కదా ఈ డేషన్ పంచికి. భలే వేడిగా ఉంది విజయవాడ అయితే, హాటీ ప్లేస్. ఈ బ్రిడ్జి ఎంతమందికి తెలుసు, అక్కడ రైలు వెళ్ళే బ్రిడ్జి? కామెంట్ చేయండి. మనం చిన్నప్పుడు కూడా చదువుకునే రోజుల్లో చదువుకున్నాం దీని గురించి. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చి రేపటికి కావాల్సిన వీడియో అయితే తీసేసుకున్నాము. ఈ వీడియోని ఎంతమంది చూసారో కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు పోయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.